తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు వనపర్తి జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా వనపర్తికి వస్తుండటంతో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. 720 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. వనపర్తి మెడికల్ కాలేజ్ సమీపంలో 257 కోట్లతో 500 పడకల హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వనపర్తి పట్టణంలో పాలిటెక్నిక్ కాలేజీ మైదానంతో పాటు రాజీవ్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తాలో ఘన స్వాగతం పలుకుతూ పెద్ద పెద్ద హోర్డింగ్లతో పాటు ఫ్లెక్సీలు, భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి చిన్నతనంలో ఓనమాలు నేర్చుకున్న వనపర్తికి ముఖ్యమంత్రి హోదాలో వస్తుండటంతో పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా వనపర్తిలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయనున్నారు. అప్పట్లో కుటుంబ సమేతంగా ఉన్న అద్దె ఇంటి యజమాని పార్వతమ్మను సీఎం రేవంత్ రెడ్డి పలకరించనున్నారు. తాను విద్యను అభ్యసించిన పాఠశాల భవనాన్ని రేవంత్ రెడ్డి సందర్శిస్తారు. కొత్త పాఠశాల భవనానికి సీఎం శంకుస్థాపన చేస్తారు. ఇక్కడే తన చిన్ననాటి మిత్రులను కలవనున్నారు. రోజు వనపర్తిలో పండుగ వాతావరణం నెలకొని ఉంది. రేపు ఉదయం 11 గంటలకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వనపర్తికి వించేస్తున్నారు. అతను ఇక్కడ చదువుకున్న అటువంటి అన్ని ప్రాంతాలను చూడడమే కాకుండా వనపర్తి అభివృద్ధిలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు అడిగిన తక్షణమే వనపర్తి అభివృద్ధికి దాదాపు 1000 కోట్లు ఇచ్చినటువంటి దాత గనుడు రేవంత్ అన్న. అడిగిన ఘనత మేఘారెడ్డి గారు. ఈ అభివృద్ధి పనిలో వనపర్తిని ఎంతో అభివృద్ధి చేయాలనే కంకణం కట్టుకొని ప్రయత్నం చేస్తున్నటువంటి మేఘారెడ్డి గారు ఇవాళ దానికి సహకరిస్తున్న రేవంత్ అన్న గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. ఈరోజు వనపర్తిలో హాస్పిటల్ 502 పడకల హాస్పిటల్ కానివ్వండి, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కానివ్వండి, అదేవిధంగా రేవంత్ అన్న గారు ఏదైతే స్కూల్లో చదువుకున్నాడో ఆ స్కూల్కు డెవలప్మెంట్ కోసం కొత్త స్కూళ్ళను ఏర్పాటు చేయడం కోసం దాదాపు 200 కోట్ల రూపాయలు దాన్ని కేటాయించడం జరిగింది. ఇలాగే చెప్పుకుంటూ పోతే 1000 కోట్ల రూపాయలు వనపర్తి అభివృద్ధిలో ఇచ్చిన ఘనత మా అన్న రేవంత్ అన్న గారిది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలతో పాటు బహిరంగ సభ ఏర్పాట్లను ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. సీఎం పర్యటనకు వచ్చే ముఖ్య అతిథులతో పాటు సభకొచ్చే నాయకులు, కార్యకర్తలు వాహనాల పార్కింగ్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.